నేను మిస్ చేసరావు. భారత కరెన్సీ మీద ఇప్పటి వరకు మనం జాతిపిత గాంధీ మహాత్ముని బొమ్మను మాత్రమే చూస్తున్నాం. ఇక రాబోయేటువంటి రోజుల్లో అంబేద్కర్ బొమ్మను కూడా చూడబోతున్నాము అనేటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా దీని మీద సమీక్షిస్తున్నారు, దీని మీద ఆలోచిస్తున్నారు అనేటువంటిది ఒక అంశమైతే, అంబేద్కర్ బొమ్మను ముద్రించేటువంటి నోట్లను ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే మార్కెట్లో అని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి బుధవారం రోజున అక్కడ ధర్నా చేసి నిరసన కార్యక్రమాలు తెలియజేశారు, ఆందోళన కార్యక్రమాలని చేశారు. ఒకవేళ అంబేద్కర్ బొమ్మతో కూడినటువంటి కరెన్సీ నోట్లను కనుక విడుదల చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఆర్బీఐకి హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో కరెన్సీ కొన్ని నోట్ల రద్దు, అంబేద్కర్ బొమ్మతోటి కొన్ని నోట్లను పరిచయం చేయటం, ఇలాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా రివ్యూ చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇలాంటి వాటిని ఉపయోగించి నకిలీ నోట్లను అలాగే దొంగ నోట్లను అరికట్టేటువంటి ప్రయత్నం చేయాలి. బ్లాక్ మనీ కూడా ఎక్కువ అవుతుంది. ఈ బ్లాక్ మనీని అరికట్టాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించాలి అనేటువంటి ఒక సూచన చేయడం జరిగింది. వాస్తవంగా నోట్ల రద్దు చేసిన కారణంగా ఎలాంటి లబ్ధి కలిగింది అనేది ఆర్బీఐ దగ్గర ఒక నివేదిక ఉంది. దాని ప్రకారం 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేసినటువంటి క్రమంలో నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదాన్ని తగ్గించగలిగారు అనేటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. నకిలీ నోట్లు కూడా చాలా వరకు తగ్గిపోయాయి అని చెప్పి మరొక అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. అందుకే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం లేదంటే ప్రతిరోజు టెర్రరిస్ట్ కాల్పులు ఇలాంటి వార్తలన్నీ కూడా తగ్గిపోయాయని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కానీ, పాకిస్తాన్ బోర్డర్లో ఉండేటువంటి ఉద్రిక్త పరిస్థితులు తగ్గిపోవడానికి కానీ వీటన్నిటికీ నోట్ల రద్దు పనిచేసిందని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు భావిస్తూ ఉన్నారు కొందరు. ఏదైతే అనుకుని నోట్ల రద్దు చేశారో అది పూర్తి స్థాయిలో నెరవేరలేదు. వాస్తవంగా అప్పుడు చెప్పింది ఏంటంటే నోట్ల రద్దు చేసినటువంటి సమయంలో బ్లాక్ మనీని బయటికి తీసుకురావడానికి అని చెప్పారు. అది తప్ప మిగిలిన ప్రయోజనాలు ఎంతో కొంత కనిపిస్తూ ఉన్నాయి. మరి బ్లాక్ మనీని ఎలా అరికట్టాలి? అరికట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తుందా అని అంటే, ఒకవేళ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పి చెప్పచ్చు. ఇప్పటికీ బ్లాక్ మనీ పెద్ద ఎత్తున పోగుపడుతుంది వివిధ రూపాల్లో. దాన్ని బయటికి తీసుకురావాలంటే సంచలనమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాంటి నిర్ణయాలను తీసుకునేటువంటి నాయకుడు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అనేది భావిస్తూ ఉంటారు భారతీయులు చాలామంది. ఎందుకు 370 రద్దు చేశారు, సాహసోపేతమైన నిర్ణయం. తలాక్ చట్టాన్ని మార్చేశారు. అలాగే పౌరసత్వానికి సంబంధించిన బిల్లు తీసుకొచ్చారు. ఆ పౌరసత్వం సిఏఏ బిల్లు ఆల్రెడీ ఒకే దేశం ఒకే పౌరసత్వం అనేది నడుస్తుంది. నోట్ల రద్దు, జిఎస్టీ ఇలాంటివన్నీ చాలా సాహసోపేత నిర్ణయాలు చేశారు నరేంద్ర మోడీ గారు. మరి ఇప్పుడు బ్లాక్ మనీని బయటికి తీసుకురావాలంటే, అలాగే మళ్ళీ చలామణిలోకి వచ్చినటువంటి నకిలీ నోట్లను పట్టుకోవాలంటే మరొకసారి నోట్ల రద్దు ఉండాలి అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నీతి ఆయోగ్ ముందు అనేక సందర్భాల్లో చెప్పారు, 500 రూపాయల నోట్లను రద్దు చేయండి. ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి 500 రూపాయలు రద్దు చేస్తే తప్ప అవినీతి నిర్మూలన కాదు, బ్లాక్ మనీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి విషయాలను నోట్ చేసుకున్నటువంటి నీతి ఆయోగ్ ఇటీవల కాలంలో ప్రస్తావించింది, చంద్రబాబు నాయుడు గారు 500 రూపాయల నోట్లను రద్దు చేయమంటున్నారు అని చెప్పి. అందుకే 500 రూపాయల నోట్లను ముద్రణను కూడా తగ్గించారు ఇటీవల కాలంలో అని చెప్పి ఒక న్యూస్ కూడా బయటకు వస్తుంది. 2000 రూపాయల నోట్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం క్రమంగా వాటి ముద్రణను ఆపివేసింది. ప్రస్తుతం అసలు 2000 రూపాయల నోటు మార్కెట్లో చలామణిలో లేదు.
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచాలి అని అంటే కరెన్సీ ఫ్లోని తగ్గించాలి, అంతేకాదు డినామినేషన్స్ని తగ్గించాలి ప్రధానంగా. ఇప్పుడు మనకున్నటువంటి డినామినేషన్స్ని కుదిస్తే కనుక మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. అందుకే 500 రూపాయల నోటును రద్దు చేసి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి 200 రూపాయలు, ఆ తర్వాత 300 రూపాయలు, 350 రూపాయలు ఇలా కొత్త నోట్లను పరిచయం చేయాలనే ఆలోచన ఆర్బీఐ చేస్తుంది. ఈ న్యూస్ గత కొంతకాలంగా వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్కు సంబంధించినటువంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు, రాజ్యాంగ నిర్మాత కాబట్టి అంబేద్కర్ ఆయన్ని గుర్తిస్తూ కొత్తగా ముద్రించేటువంటి నోట్లకి అంబేద్కర్ బొమ్మను పెట్టాలి, అంబేద్కర్ బొమ్మను ముద్రించినటువంటి నోట్లను కరెన్సీ విడుదల చేయాలి అనేది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఎలాగో 500 రూపాయల నోట్లను తగ్గించాలి, చలామణిలో లేకుండా చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఆర్బీఐలో ఉంది అని చెప్పి తెలుసున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొత్త నోట్లను 300 రూపాయలు, 350 రూపాయలు నోట్లను అంబేద్కర్ బొమ్మతోటి మార్కెట్లోకి విడుదల చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు బయటకు వస్తుంది. ప్రాథమిక దశలోనే ఈ ఉద్యమం, ఈ ఆందోళన ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దీనికి రాజకీయ రంగు పులుముకుంటే పెద్ద ఎత్తున ఇది రాబోయేటువంటి రోజుల్లో తీవ్రతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ బొమ్మ కరెన్సీ మీద ముద్రించాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ ఉంది, కాకపోతే అది కార్యరూపంలోకి రావడం లేదు. గతంలో అనేక మంది బొమ్మల్ని ముద్రించాలి, నెహ్రూ బొమ్మను ముద్రించాలి, ఇలా రకరకాల డిమాండ్స్ వచ్చాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మను ముద్రించాలి, ఇట్లా రకరకాలు వచ్చాయి. కాకపోతే రాజ్యాంగ నిర్మాత కాబట్టి అంబేద్కర్ని మీరు ముద్రించి తీరాల్సిందే అని చెప్పి ఇప్పుడు ఆయన భావజాలాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి వాళ్ళు తెర మీదకు వచ్చారు. దీంతో అసలు వెసులుబాటు ఉందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రోత్సహించాలి అని ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమయంలో డినామినేషన్స్ తగ్గించాలి అని చెప్పి ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని ఆర్బీఐ తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈవెన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదా కరెన్సీ రూపంలో చలామణి అవుతున్నటువంటి నోట్ల విషయంలో కానీ కాన్సన్ట్రేషన్ చేసి అటు నకిలీ నోట్లు, ఇటు బ్లాక్ మనీని తగ్గించాలనేది సంజయ్ మల్హోత్రా గారి లక్ష్యం. దానికి రాబోయేటువంటి రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి దాన్ని అడాప్ట్ చేసుకోవాలి. ఎవరైతే దొంగలు ఉన్నారో ఆ దొంగల సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకునే లోపలే ఆర్బీఐ ముందుగానే అలాంటి నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని నకిలీ నోట్లు అలాగే బ్లాక్ మనీని తగ్గించేలాగా ఉండాలి అనేది సమీక్ష సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాట. సో ఆ క్రమంలో ఇప్పుడు లిక్విడ్ ఫ్లో అనేది తగ్గిపోయింది. 1,50,000 కోట్ల ఏమో లిక్విడ్ ఫ్లోని ముద్రించి మార్కెట్లోకి వదలాలి అనేది ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి ఒక సమాచారం, ఒక ప్రతిపాదన. మరి అది రాబోతుంది కూడా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి 1,50,000 కోట్లు సుమారుగా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఆ కరెన్సీకి సంబంధించిన డినామినేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక చర్చ. 500 రూపాయల నోట్ని రద్దు చేయడానికి ఈ డినామినేషన్స్ని వదులుతున్నారా, కొత్త డినామినేషన్స్ని? గతంలో కూడా 2,000 రూపాయల నోట్ని రద్దు చేసేటప్పుడు 500 రూపాయల నోట్ని భారీగా ప్రింట్ చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఇప్పుడు కూడా కొత్త డినామినేషన్స్ 300, 350 రూపాయల నోట్లని భారీగా ముద్రించి విడుదల చేయడం ద్వారా 500 రూపాయల నోట్ని రద్దు చేయడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది ఆర్బీఐ అనేది వినిపిస్తుంది. మరి ముద్రను తగ్గించేస్తే ఆటోమేటిక్గా చలామణి తగ్గిపోతుంది 500 రూపాయల నోట్లు. సేమ్ 200 రూపాయల నోట్లని ఏ విధంగా అయితే మార్కెట్లో నుంచి తొలగించారో అదే పద్ధతిని అనుసరిస్తుంది ఆర్బీఐ రాబోయేటువంటి రోజుల్లో అనేది ఒక ఇన్ఫర్మేషను. అయితే కొత్త డినామినేషన్స్ విషయంలో మాత్రం అంబేద్కర్ బొమ్మను పరిచయం చేయాలి, ముద్రించాలి అనేటువంటిది మరొక డిమాండ్. మరి ఇది నెరవేరేదనా, ఇది కేవలం ఆందోళన వరకే పరిమితం అవుతుందా? రాబోయేటువంటి రోజుల్లో అంబేద్కర్ బొమ్మతోటి కొత్త కరెన్సీని ముద్రించి పరిచయం చేయాలా, విడుదల చేయాలా అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.